అప్పుడే డాక్టర్ అక్కడికి వెళ్తాడు. నెక్స్ట్ ఏంటంటే మొన్న జనరల్ ట్రాన్స్ఫర్స్ అప్పుడు నేను జనరల్ ట్రాన్స్ఫర్స్లో అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని ఇప్పటికి 100 days అవుతుంది. కానీ ఇప్పటి వరకు నన్ను నా ప్లేస్ నుంచి నన్ను రిలీవ్ చేయలేదు. అడిగితే సబ్స్టిట్యూట్ రావాలి, రిలీవర్ వస్తేనే మిమ్మల్ని వదులుతాము, లేకపోతే మిమ్మల్ని మీ ప్లేస్లోనే ఉంచుతాము అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎలా ఉందంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులు ఫంక్షన్ చేసుకున్నట్టుంది నా పరిస్థితి. ఇప్పటికి 100 రోజులు అయ్యింది, రిలీవర్ ఎప్పుడు వస్తాడో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇప్పుడు కూడా నేను ఆ పిహెచ్సిలో పనిచేస్తున్నాను. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై పిహెచ్సి బికాస్ దే ఆర్ ఆల్ వెరీ సపోర్టివ్ టు మీ. దట్ టు ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ ఫ్లడ్ రిస్క్ ఏరియా దట్ ఈస్ నోన్ యాజ్ వేలేర్పాడ్, ఏలూరు డిస్ట్రిక్ట్ ట్రైబల్ పిహెచ్సి. ఆ ట్రైబల్ పిహెచ్సిలో ఎలా ఉంటుందంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 100 days మాకు అసలు 100 days ఎలా అవుతాయో కూడా మాకు టైం కూడా చూసుకునేంత పరిస్థితి ఉండదు. 350-400 ఓపీ వస్తారు, డిప్రెషన్ మీద డాక్టర్లు వస్తారు, ఒకే చిన్న ఓపీ రూమ్లో 4 కూర్చొని ఓపీ చూస్తూ ఉంటారు. అది పరిస్థితి. ఇప్పుడు ఇంజక్షన్ వేసి ఎమ్మెల్యేహెచ్పీలు, స్టాఫ్ నర్సులు వీళ్ళందరికీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇది పిహెచ్సి కాదురా బాబు, ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లాగా ఉంది, అలిసిపోతున్నాము, మేము ఇంజక్షన్లు కొట్టి 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 ఇంజక్షన్ వేసి ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు అనుకునేది. కానీ అలా అనుకుంటూ కూడా వాళ్ళు 100 days వరకు వాళ్ళకి అకామిడేషన్లు అక్కడ ఎలాంటి మాత్రం అకామిడేషన్ ఉంటాయో అక్కడ ఉండే వాళ్ళకే తెలుసు. కానీ అలాంటి అకామిడేషన్లో అడ్జస్ట్ అయ్యి కానీ ఏమాత్రం గవర్నమెంట్కి చిన్న పేరు కూడా రాకుండా, బ్యాడ్ నేమ్ రాకుండా అలాంటి పిహెచ్సి నడుస్తున్నాయంటే దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ డాక్టర్స్. కానీ అలాంటి డాక్టర్స్ని ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చి ఇలా రోడ్డు మీద తీసుకొచ్చే దుస్థితి అంటే రోడ్డు మీదకి ఒక డాక్టర్ రావాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. కానీ దెర్ ఇస్ సంథింగ్ సివియర్ బ్యాడ్ ఇంజూర్డ్ డాక్టర్స్ కాబట్టి ఇంకా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. కానీ ఈ డాక్టర్ ఎప్పుడు హీల్ అవుతాడో ప్రభుత్వాలు చూసి చూడనట్టు కూడా వదిలేస్తున్నాయి. కానీ ఈ హీలింగ్ ఎప్పుడు అవుతుంది అనేది నాకు కూడా అర్థం అవ్వట్లేదు. కానీ ప్రీవియస్గా ఒక మాట చెప్తాను. ఇది అడవి రాముడు సినిమాలో ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్పేవాడు, అరే బ్రదరు నువ్వు నమ్మితేనే కదరా మోసపోయేది, మరి నువ్వు నమ్మావు పోయిన సంవత్సరం మోసపోయావు, మళ్ళీ ఎప్పుడు కూడా నమ్ముతావా బ్రదర్? మీరందరూ నమ్ముతారా? లేదు. మరి నమ్మి మోసపోతారా ఈ సంవత్సరం? లేదు. అలాంటప్పుడు మనం ఒక్కసారి నమ్మి మోసపోతే అది మన తప్పు, ఓకే. మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోతా ఉంటే ఇది ఎవరు తప్పు? సో బెటర్ మనందరం ఒకటే ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందా ఒకసారి చెప్పినట్టు మనం అందరం కాల్ ఆఫ్ చేసేసి పిహెచ్సికి వెళ్తే మన మొహాలు ఓడిపోయి వెళ్తే ఎంతమంది ఎలా అడుగుతారో ఆ పిహెచ్సికి వెళ్ళిన డాక్టర్కే తెలుసు. సో బెటర్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు రంగంలో దిగారు కాబట్టి ఇప్పుడు గెలుస్తామో ఓడతాం అనేది మ్యాటర్ కాదు, రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. కానీ యాక్షన్ అనేది మాత్రం మన చేతిలో ఖచ్చితంగా ఉంటుంది. సో బెటరు ఎవ్రీ పర్సన్ ఇనిషియేటివ్ తీసుకొని మనం ఎంతవరకు యాక్ట్ అంటే మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు మన ముందర స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరిని చూసి స్ట్రాంగ్ అవ్వాలి, మనల్ని చూసి స్ట్రాంగ్ అవ్వాలి. అలాంటప్పుడు మనం వెనకం చేస్తే వాళ్ళకు కూడా వెనకం చేయాలని అనిపిస్తుంది. ఎందుకు ఈ గోల్ అంతా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది, ప్రతి ఒక్కరు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. కానీ ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ రిలాక్స్ అవ్వచ్చు. సో బెటర్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరు వెనకం చేయకుండా రేపు స్ట్రాంగ్గా ప్లాన్ చేద్దాం అంటున్నారు. రేపంటే రేపు ఒక్కరోజే కాదు, రేపటి నుంచి ఇంకా లైన్గా ఎప్పటి వరకు మన డిమాండ్స్ కరెక్ట్ అవుతాయో అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు వెనకం చేయకుండా ఉంటే మన సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలు కూడా వెనకం చేయకుండా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడానికి ఇది గవర్నమెంట్ మనల్ని ఈ దృష్టి తీసుకొచ్చిన గవర్నమెంట్కి నా తరపు నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దానవీర సూరకర్ణ. ఇక్కడ ఆల్మోస్ట్ సీనియర్స్ అందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. ఈ దానవీర సూరకర్ణలో ఒక డైలాగుతో మన ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి అర్థమయ్యేటట్టు ఈ జీవోని ఎట్లా ఏం చేయాలనేది చెప్తాను. ఆగాగు వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమంటివి పేద పల్లె ప్రజలకు స్పెషలిస్ట్ డాక్టర్ వైద్యం అవసరం లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. నువ్వు ఇచ్చే జీవాల పరీక్ష అందువా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యుడు పీజీ చదువు చదివే అర్హత లేదందువా?
ఏళ్ల తరబడి సిఐఎస్లుగా పనిచేసే వైద్యులకు టైం బౌండ్ ప్రమోషన్ లేదందువా? రాత్రులుగా పగలనగా ట్రైబల్ లో పనిచేసే డాక్టర్లకు ట్రైబల్ లైసెన్స్ తీసుకునే హక్కు లేదందువా? ఎంత మాట, ఎంత మాట! పాలకుల చేతిలో కీలు బొమ్మగా మారిన కమిషనర్ ఇచ్చే జీవో నెంబర్ ఏంటి? ప్రతి సంవత్సరం రోడ్ల పాలు మమ్మల్ని చేస్తున్న ఈ వైద్యులను చేస్తున్న చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చే జీవో నెంబర్ ఏంటి? గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఈ వైద్యుల్ని పట్టినట్టుగా చూస్తూ కళ్ళు మూసుకొని అనుభవిస్తున్న మీరు ఇంత అనుభవిస్తున్న సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని, హెల్త్ మినిస్టర్ గాని ఇచ్చే జీవో నెంబర్ ఏంటి? సందర్భ సారం బట్టి క్షాత్రబీజ ప్రాధాన్యంతో సంకురమైన మన జీవ పరీక్షలు ఏనాడో కులహీనమైనవి కాగా నేడు జీవో 85, జీవో 99 అని అర్థమవుతుంది. ఇందులోకు రాచరికమా అర్హతను నిర్ణయించినది? ఒక ఐఏఎస్ సిఐఎస్ కార్యాచరణ నిర్దేశించేది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామై వెలుగొందుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చే కాలం వ్యవధిలో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం సిద్ధం చేయము. సోదర దుశ్శాసన అనర్గ రక్త కిరీటములు వేగముగా తెమ్ము. మామ గాంధర్వ సార్వభౌమ సూచిన మణిమయ మండిత శివన సింహాసనం తెప్పింపము. కళ్యాణమునొత్తుదారా మంగళాతూడము సుస్వరముగా లోకినిండు. పుణ్యాకుల రాదా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యుల సంఘంలోని ప్రతి వైద్యునికి పాలభాగంలో కస్తూరి తిలకను తీర్చిదిద్ది బహుజన సత్త పరిపాద సౌలభ్య సౌత కవత కైవార్య వైద్యుల ప్రభావితం వీరకథలు విత్తరాల్పడే నేని సకల మహాజన సమక్షమున పండిత పరిచయం మాధ్యముల సర్వదా శతరా సహస్రదా ఈ కులకాంగల మహాప్రజలములు ఈ జీవో నెంబర్ 99 శాశ్వతముగా ప్రక్షాళన గావించగా ఇదండి నా బాధ. సో కొంతమంది మాట్లాడగలుగుతారు, కొంతమంది మాట్లాడలేరు. సో ప్రతి ఒక్కరూ ఈ పెయిన్లా తీసుకొని మనం ఏం సాధించాలని ఇక్కడికి వచ్చామో అది సాధించుకొని వెళ్తే బాగుంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు నా వైపు పెయిన్